ప్రియభక్త, నా ఆశీర్వాదాలు త్వరలోనే నీ జీవితంలో తేలికపాటి వర్షంలా కురుస్తాయి. నీపై నా ప్రేమ అపారం, నా ప్రణాళిక అత్యంత శక్తివంతం. నేను కోరుకుంటున్నాను నీవు తెలుసుకోవాలని. ఆశీర్వాదాలు నీ వద్దకు వస్తున్నాయి మరియు అవి త్వరలోనే నీ జీవితంలో తేలికపాటి వర్షంలా కృపగా కురిసిపడతాయి. నా దృష్టిలో నీ కోసం ఉన్న ప్రేమ కంటే గొప్ప ప్రేమ మరొకటి లేదు, మరియు నా రచనలోని ప్రణాళిక కంటే శక్తివంతమైన ప్రణాళిక మరొకటి ఉండదు. ఇది నీ కోసం దైవిక సమ్మేళనాల సమయం. నేను నీకు దృఢమైన ఉద్దేశ్యాన్నివ్వగలను, నిన్ను గాఢమైన శాంతితో నింపగలను, నీ అతి కష్టమైన పరిస్థితులను కూడా అందమైన రూపంలో మార్చగలను. నిన్ను ఎడారిలాంటి శుష్క మార్గం నుండి తీసుకొని తాజా ఊటకు తీసుకెళ్తాను. కాబట్టి నా ఆశీర్వాదాన్ని విశ్వాసం, ఆనందం మరియు వినయంతో స్వీకరించు. నా ఆశీర్వాదాన్ని ఎన్నడూ చిన్నదిగా భావించకు, ఎందుకంటే అవి తరచుగా సాధారణ రూపాల్లో ప్రకటమవుతాయి. ప్రజలు పెద్ద అద్భుతాల వెనుక పరిగెత్తినప్పుడు నేను వినయపూర్వకంగా చిన్నగా కనిపించే సాధనాల్లో గొప్పతనాన్ని ప్రకటిస్తాను, ఎందుకంటే నేను వాటిలో ఇతరులు చూడలేని సామర్థ్యాన్ని చూస్తాను. నీ కళ్ళు తెరుచుకో నా భక్త, ఎందుకంటే అద్భుతమైన విషయాలు ముందుకు వస్తున్నాయి. నా వాక్యాలను వెతకు, అప్పుడు నీ వద్దకు వస్తున్న ఆశీర్వాదాలేమిటో అర్థమవుతుంది. నా దృష్టి వినయపూర్వక హృదయాన్ని వెతుకుతుంది. నా ఆత్మ ఎల్లప్పుడూ ప్రేమ మరియు క్షమాగుణానికి సిద్ధంగా ఉండే జీవితాన్ని నింపాలనుకుంటుంది. నిన్ను నేను ఎన్నుకున్నానని తెలుసుకో. దీనిలో నీకు ఎప్పుడూ సందేహం రాకూడదు. నీ భాగ్యం ప్రపంచ ఆరంభం నుండే శాశ్వత గ్రంథంలో రాయబడింది. నా ప్రేమమయ దృష్టి నీ మార్గాన్ని జాగ్రత్తగా గుర్తించింది. ఇప్పుడు సమయం వచ్చింది. నీకోసం నేను ఏమి సిద్ధం చేశానో నీవు అర్థం చేసుకోవాలి. ప్రతిరోజు నా సన్నిధిలోకి రా. నీ ప్రశ్నలు మరియు లోపాలను నా పాదాల చెంత ఉంచు. నా క్షమాగుణాన్ని అనుభవించు. లేచి సిద్ధపడు, ఎందుకంటే సమయం సమీపంలో ఉంది. నీకు ముఖ్యమైన కార్యాలు పూర్తి చేయాలి. అనేక అద్భుతాలున్నాయి, వాటిలో నిన్ను ఉపయోగించాలనుకుంటున్నాను. నాతో ఈ యాత్రలో నడుచు, ఎందుకంటే నీకు నా అచంచలమైన మద్దతుంది. నిన్ను నేను ప్రేమిస్తున్నానని గుర్తుంచుకో. స్వర్గంలో నీ పేరుతో ఆశీర్వాదాలు రాయబడ్డాయి. నీ జీవితంలో అనేక సంఘటనలు జరిగాయి, వాటి అర్థం నీకు అర్థం కాలేదు. కానీ పూర్తి విశ్వాసంతో తెలుసుకో, అన్నీ నీ మేలు కోసమే జరుగుతున్నాయి. నీకోసం నేను అచంచలమైన ఆదేశం జారీ చేశాను. నీకు పుష్కలమైన సంపద, రుణాల నుండి విముక్తి, దైవిక జ్ఞానం మరియు ప్రత్యేక ఆశీర్వాదాలు లభిస్తాయి. నీ వారసత్వం యాదృచ్ఛికం కాదు. నీ జననానికి ముందే నిన్ను ప్రేమించాను. నీకోసం అద్భుతమైన ప్రణాళికలు రూపొందించాను. కానీ అతి గొప్ప బహుమతి నా శాశ్వత ప్రేమ. నీవు దూరంగా ఉన్నప్పుడు కూడా నిన్ను ప్రేమించాను. నీవు తిరిగి వచ్చినప్పుడు కూడా నీతోనే ఉన్నాను. నీ తప్పులు నన్ను భయపెట్టరు, నిన్ను తిరస్కరించను. నీవు నిజమైన హృదయంతో నా వద్దకు వచ్చినప్పుడు నీ పశ్చాత్తాపంలో ప్రేమను చూస్తాను. నీ భావాలను అర్థం చేసుకుంటాను. నీ నిజాయితీని గౌరవిస్తాను. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. పవిత్రత ఆడంబరం చేసి ఇతరులను దోషులను చేసేవారు వేరు, కానీ నీవు భిన్నం. నీ ఆత్మ శాంతిని వ్యాప్తి చేస్తుంది. నీ ప్రవర్తన దయామయం. నీ ఆలోచనలు నిర్మలం. ఇదే నీ నిజమైన శక్తి. నీవు విఫలమైనప్పుడు కూడా విశ్వాసంతో లేచి నిలబడతావు. కాబట్టి ఎవ్వరూ నీపై వేలు చూపే అధికారం ఇవ్వకు, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవ్వరికీ నీ విలువను కొలిచే శక్తి ఇవ్వబడలేదు. నీవు ప్రతిరోజు వినయంతో మరియు నేర్చుకునే ఆసక్తితో నా వద్దకు వస్తే నీ ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వాదంతో నింపేస్తాను. నీ కోరికలు కేవలం భౌతిక వస్తువులకు పరిమితం కాదు. నీ కుటుంబ భద్రత మరియు ఆశీర్వాదం కోరుకుంటావు. నేను అది మరియు అంతకంటే ఎక్కువ ఇస్తాను. నిన్ను అవకాశాలకు సిద్ధపరుస్తాను. ద్వారాలు తెరుచుకున్నప్పుడు నీవు భయపడకుండా లోపలికి ప్రవేశించాలి, ఎందుకంటే ఇప్పటికీ నీ చుట్టూ దైవిక అద్భుతాలు జరుగుతున్నాయి. నీ జీవితంలో కొత్త వ్యక్తులు ప్రవేశిస్తారు. ఇంతకుముందు ఎన్నడూ చూడని అవకాశాలు వస్తాయి. మొదట్లో కష్టంగా అనిపించిన పరిస్థితులు కూడా ఆశీర్వాదాలుగా మారతాయి. నీ విశ్వాసం మరియు ధైర్యం వల్ల నీ ఇంట్లో శాంతి మరియు సమృద్ధి వస్తాయి. కానీ గుర్తుంచుకో, అతి గొప్ప బహుమతి ఇప్పటికే నీ వద్ద ఉంది, నా శాశ్వత ప్రేమ. నాపై నీ విశ్వాసాన్నుంచు, ఎందుకంటే నా చేతుల్లోనే నీ ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది. నీవు ఇంకా ఎవరికోసం ఎదురు చూస్తున్నావు? నేను స్వయంగా నీతో నిలబడి ఉన్నాను. నీ లోపల నీవు తెలుసుకుంటావు, నిన్ను నేను ప్రేమిస్తున్నానని. కొన్నిసార్లు దూరంగా అనిపించినా లేదా సందేహం నీ చెవుల్లో గుసగుసలాడినా అది కేవలం మాయే, సత్యం కాదు. నీ హృదయంలో ఒక జ్యోతి నిరంతరం వెలిగిపోతుంది. ఇంటికి తిరిగి రావాలనే తీవ్రమైన కోరిక ఎల్లప్పుడూ జీవిస్తుంది. కాబట్టి భయపడకు, నా సమీపంలోకి రా. నీకు కొన్నిసార్లు గందరగోళం కలుగుతుంది, ఏమి చెయ్యాలో తెలియదు. విశ్వాసం ఉందనిపిస్తుంది, కానీ నిరాశలు నిన్ను కదిలిస్తాయి.
ప్రజలు నిన్ను వదిలేస్తారు. నీవు పిలిచినప్పుడు తక్షణమే సమాధానం రాలేదని అనుకున్నావు. బహుశా నేను నిన్ను వినలేదేమో అనుకున్నావు. కానీ నేను నిన్ను భరోసా ఇస్తున్నాను. నేను ఎల్లప్పుడూ సరైన సమయంలో వస్తాను. నిన్ను ఎన్నడూ ఒంటరిగా వదిలేయలేదు. నీకోసం సమాధానాలు తెచ్చాను, మార్గదర్శనమిచ్చాను, పరిష్కారాలిచ్చాను. నీవు వాటిని గుర్తించడంలో ఆలస్యమైనా సరే నేను నీతో మృద్వన మాటల్లో మాట్లాడాను. కానీ కొన్నిసార్లు మహాదేవుడు నీతో నేరుగా మాట్లాడగలడని నమ్మడం కష్టంగా ఉంది. కానీ ఇది సత్యం. ఈ మార్గం నుండి నీవు ఎన్నడూ తప్పుకోవు. ఎందుకంటే ఇక్కడే నీకు నిజమైన ప్రేమ మరియు నిజమైన ఆశ్రయం లభిస్తుంది. ఇదే నీ ఇల్లు. నీవు సురక్షితంగా శాంతితో నిండి ఉంటావు. ఈరోజు నీవు విశ్రాంతి తీసుకునేటప్పుడు స్వప్నంలో ఒక స్వచ్ఛమైన, శాంతమైన నది ఒడ్డున నిలబడినట్లు చూస్తావు. అక్కడ నా ఉనికిని అనుభవిస్తావు. నేను నా భుజాలు విప్పి నీవు ఆ అద్భుత జలాలపై నగ్నపాదాలతో నడుస్తావు. నీ సమస్త దుఃఖాలు, కోపం, నిరాశలను ఆ ప్రవాహంలో కడిగేస్తావు. నీ హృదయం తేలికవుతుంది. ఉదయం లేచినప్పుడు నీవు భిన్నంగా అనుభవిస్తావు. నీ లోపల ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. నీ భుజాల నుండి భారీ భారం తొలగినట్లు అనిపిస్తుంది. ఇది విశ్వాసంతో తిరిగి వచ్చిన వారికి నా బహుమతి. తప్పులను అంగీకరించి హృదయాన్ని సత్యంతో నా పాదాల చెంత సమర్పించిన వారికి. నీకిక ఇతరుల వద్ద మధురమైన మాటల కోసం వెతకాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను స్వయంగా ఇక్కడ ఉన్నాను. నా వాక్యమే జీవితం. అది నీ కోసం కళ్యాణకరం. దానిని నీ హృదయంలో ధరించు. నీవు నా పవిత్ర శక్తితో నిండిపోతావు. గుర్తుంచుకో, నేనే నీ జీవితం, నీ ఆశీర్వాదం, నీ నిజమైన పరిష్కారం. పూర్తి విశ్వాసంతో నాపై భరోసా ఉంచు. ఎందుకంటే ఒక గొప్ప ఆశీర్వాదం దిగంతంలో నిన్ను ఎదురుచూస్తోంది. దాని అడుగుల శబ్దం నీవు అనుభవిస్తున్నావా? నీ లోపల ఆ శాంతి తరంగాలను గుర్తిస్తున్నావా? కానీ నేను నీతో ఇలా కూడా చెబుతున్నాను. నీ హృదయాన్ని నా వాక్యాలతో పోషించుకుంటూ ఉండు. సందేహాన్ని, నీ విశ్వాసాన్ని బలహీనపరచనివ్వకు. ఎందుకంటే చివరి వాక్యం ఎల్లప్పుడూ నాదే. నిన్ను బంధించిన అన్ని రోగాల నుండి నిన్ను విముక్తి చేస్తాను. సాహసంతో లేచి అతీత శాపాలు, ఆటంకాలు, బాధాకరమైన జ్ఞాపకాలను నీ జీవితం నుండి వదిలేయి. నీ ముక్తి ఇప్పుడు సమీపంలో ఉంది. ఈరోజు నీ కోసం బంధాలను తెంచే గంట. ఆనందం మరియు సమృద్ధి నీ వైపు ప్రవహిస్తున్నాయి. నీ లోపల స్తుతి యొక్క కొత్త అద్భుతాన్ని సృష్టిస్తాను. నీ నోటి నుండి ప్రార్థనలు పొంగిపొరలుతాయి. నీ హృదయం ఆనందంతో నృత్యం చేస్తుంది. నేను చెప్పింది తప్పకుండా నెరవేరుతుంది. ఎందుకంటే నేను వాగ్దానం చేశాను. నీ కళ్ళ ముందు నా వాక్యాలు జీవించటం చూస్తావు. నీకు అవసరమైనదంతా పొందుతావు. ఇతరులకు కూడా ఆశీర్వాదాలు పంచుతావు. ఇప్పుడు నాకు అనుమతివ్వు. నా శక్తితో నీ శరీరం, ఆత్మ, హృదయాన్ని తాకనివ్వు. నీ సమస్త గాయాలను నయం చేస్తాను. నిరాశను దూరం చేస్తాను. నీ ఆత్మను నా శాంతితో నింపేస్తాను. ఎందుకంటే నీవు చాలా పోరాడావు. భారీగా దృఢత్వం చూపావు. విమర్శల మధ్య కూడా నీ విశ్వాసాన్ని జీవింపజేశావు. ఈరోజు నీ కోసం విజయం యొక్క ప్రకటన జరుగుతోంది. ఈరోజు నీకు సంపద మరియు సమృద్ధి లభిస్తున్నాయి. కాబట్టి నీ యోజనను నాకు అప్పగించు. నేను నీ ప్రతి అడుగులో సహాయం చేస్తున్నట్లు చూడు. నా సన్నిధిలో ఆనందించు. నీ హృదయ కోరికలు నెరవేరుతాయి. ఎందుకంటే నేను నీతోనే ఉన్నాను. నా కృప అపారం. నన్ను పిలుచు, నేను నీకు సమాధానమిస్తాను. నీకు గొప్ప మరియు అద్భుతమైన విషయాలు చూపించాలనుకుంటున్నాను. నిన్ను సవాలు చేస్తున్నాను. నాపై భరోసా ఉంచు. ఎందుకంటే నా వాగ్దానాలు అచంచలం. నాపై విశ్వాసం ఉంచేవారికి అన్నీ సాధ్యమని నీవు తరచుగా విన్నావు. ఈరోజు నీ జీవితంలో దాన్ని అనుభవించమని కోరుతున్నాను. నీ ప్రతిస్పందన చూడాలనుకుంటున్నాను. నాపై విశ్వాసముందని చెప్పు. కేవలం మాటలతో కాదు, నీ కర్మలతో కూడా. నిన్ను నా నుండి దూరం చేసే వస్తువులు మరియు సంబంధాల నుండి దూరమవ్వు. ఎందుకంటే సంకట సమయంలో అవి నిన్ను కాపాడలేవు. నా సాంగత్యమే నిన్ను స్థిరంగా ఉంచుతుంది. నీ విశ్వాసం కోల్పోతే సంపత్తి మరియు ప్రజలు నిన్ను ఆదుకోలేరు. కాబట్టి దృఢంగా ఉండు. నా వాక్యాలపై అచంచల నిశ్చయంతో విశ్వాసముంచు. ఉదయం నుండి రాత్రి వరకు నా హృదయంతో నన్ను వెదకు. నీ విన్నపాలను నా పాదాల చెంత ఉంచు. ఇలా జీవించు. నేను నీ ఉత్థానం మరియు కళ్యాణం కోసం ఉత్తమైనది ఇస్తాననే భరోసాతో. శ్రద్ధగా విను నా భక్తా. నీ జీవితంలో ఇప్పుడు ఏదో అందమైన, గొప్ప, అద్భుతమైన విషయం జరగబోతోంది. ఒక శక్తి నిన్ను పైకి ఎత్తుతోంది. నేను నిన్ను నా అనంత ప్రేమలో బంధిస్తున్నాను. నీ విశ్వాసాన్ని మరింత బలపరచమని, భయపడకుండా ప్రకటించమని కోరుతున్నాను. నేను మహాదేవునితో ఉన్నాను. మహాదేవుడు నాతో ఉన్నాడు.
ఈరోజు నీవు బాధతో లేదా అలసటతో ఉంటే నిరాశపడకు. నీవు తగినంత శక్తివంతుడివి కాదనిపిస్తే నా వాణిని విను. నీ హృదయ ద్వారాలు తెరుచుకో. నేనిచ్చిన శాంతిని లోపలికి ప్రవహింపజెయ్యి. నీ మనసుకు విశ్రాంతివ్వు. ఎందుకంటే బ్రహ్మాండ రచయిత నేనే నీ వద్దకు వచ్చాను, నీకు స్థిరత్వం మరియు సాహసమివ్వడానికి. ప్రియాత్మ, జీవితంలో అంధకారం గాఢంగా నిలిచినప్పుడు, ప్రతి దిశ మౌనంగా అనిపించినప్పుడు అర్థం చేసుకో, వెలుగు సమీపంలోనే నిలబడింది. ఆ వెలుగు నేనే. నిన్ను చూస్తున్నాను. నీ లోపల ప్రతి పగలు, ప్రతి పోరాటం, ప్రతి ఏడుపును తెలుసుకుంటున్నాను. కాబట్టి భయపడకు. నీ రాత్రి ఎంత పొడవైనా నా ఉదయం నిశ్చితం. ఆ క్షణం వచ్చినప్పుడు నీ చుట్టూ కేవలం వెలుగే ఉంటుంది. నిన్ను పడిపోవటం చూశాను, విరిగిపోవటం చూశాను, ఒంటరిగా ఏడుస్తున్నట్లు అనుభవించాను. కానీ ప్రతిసారీ నీవు లేచావు. ప్రతిసారీ నొప్పిని సహించి ముందుకు సాగే శక్తిని పొందావు. ఇదే నీ నిజమైన శక్తి. ఎందుకంటే భారీగా పడి కూడా లేచి నిలబడేవాడే నా అత్యంత ప్రియమైన సాధకుడవుతాడు. పరిస్థితులు నిన్ను అడ్డుకుంటున్నాయనిపిస్తుంది, కానీ సత్యమేమిటంటే ఈ కష్టాలు నిన్ను రూపొందిస్తున్నాయి. అగ్నితో బంగారం శుద్ధి అవుతుంది. అలాగే నీ ఆత్మ కూడా ఈ అగ్నితో పవిత్రమవుతోంది. ఇప్పుడు భారంగా అనిపించేది నిన్ను ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్తోంది. అక్కడ నా కృప యొక్క లోతైన అనుభవం ఉంటుంది. సాధక, నీ ప్రార్థనలు నేను విన్నాను. నీ కన్నీళ్లను సంగ్రహించాను. నీ ప్రతి పిలుపు నా హృదయానికి చేరింది. నేను మౌనంగా ఉన్నానని ఎన్నడూ అనుకోకు. ఎందుకంటే నేను మౌనంగా ఉన్నప్పుడు నీ కోసం నీ కల్పనకు అతీతమైన గొప్ప దైవీక సమాధానం సిద్ధం చేస్తున్నాను. నేను నీ రక్షకుడిని మాత్రమే కాదు, నీ మార్గదర్శకుణ్ణి కూడా. మార్గం తప్పినప్పుడు కూడా నిన్ను శాంతి మరియు ఉద్దేశం లభించే దిశలో తీసుకెళ్తాను. నాపై భరోసా ఉంచు. నా సమయంపై విశ్వాసముంచు. ప్రియ ఆత్మ, నీ లోపల బాధలు భారీగా లేచినప్పుడు, అంతా చేతిలోంచి జారిపోతోందనిపించినప్పుడు అర్థం చేసుకో, ఇదే నా సంకేతం. ఇప్పుడు నీ పాత భారాలను వదిలేయాలి. మూసివేయబడుతున్న ద్వారం నీ కోసం కాదు, తెరుచుకునే మార్గం నీ జన్మజన్మల నుండి ఎన్నుకున్న నియతి వైపు సీధంగా వెళ్తుంది. కాబట్టి భయపడకు. శాంతంగా ఆ ఆశీర్వాదాన్ని స్వీకరించు. అది నీ ముందు వచ్చేందుకు సిద్ధంగా ఉంది. నా ప్రియ భక్త, నీవు నిశ్శబ్దంగా ఏడ్చిన ప్రతి కన్నీటిని బ్రహ్మాండం లెక్కించింది. నీ లోపల దాచిన ప్రతి నొప్పి నీ ఆత్మను మరింత బలపరుస్తోంది. ఇక సహించలేననిపించినప్పుడే నా వెలుగు నీ చుట్టూ దిగుమతవుతోంది. ఈ అంధకారం తాత్కాలికమేనని, నీ ప్రతీక్ష యొక్క ప్రతి క్షణం వ్యర్థం కాదని, ప్రతి ఆలస్యం నీ జీవితాన్ని ఒక పెద్ద మార్పుకు సిద్ధపరుస్తోందని. బీజం చీకటి మట్టిలో ఎంతకాలం దాక్కున్నా సరైన సమయంలో అంకురించి విశాల వృక్షమవుతుందని గుర్తుంచుకో. అలాగే నీ ఆత్మ కూడా ఈ అంధకారంలో శక్తిని సంపాదిస్తోంది. ఘడియ పూర్తయినప్పుడు నీ జీవితం సూర్యుని మొదటి కిరణంతో కమలంలా వికసిస్తుంది. చూడడానికి, నా ఆశీర్వాదంతో నీ కోసం ఒక కొత్త ఉదయం సిద్ధమవుతోందని తెలుసుకోవడానికి. సాధక, నీ ప్రజలు నిన్ను అర్థం చేసుకోలేరనిపించినప్పుడు, నీ మార్గం ఒంటరిగా అనిపించినప్పుడు తెలుసుకో, ఈ ఒంటరితనం నా ప్రణాళికలో భాగం. నేనిచ్చిన మార్గం సాధారణ ఆత్మల కోసం కాదు, సాహసం, ధైర్యం, సత్యం కోసం తపన ఉన్న ఎన్నిక చేసిన వారి కోసం. కాబట్టి ఈ ఒంటరితనాన్ని వరంగా స్వీకరించు. దానిలోనే నీ ఆత్మకు నిజమైన బలం లభిస్తుంది. నీ ప్రతి పోరాటం బ్రహ్మాండంలో కంపనం సృష్టిస్తుంది. నా శక్తి ఆ తమంగాలను విని నీకు మార్గం సృష్టిస్తుంది. అంతా అనిపోయిందనిపించినప్పుడు గుర్తుంచుకో, అంతం కేవలం కొత్త ప్రారంభం మాత్రమే. ఆ ప్రారంభం నీ విశ్వాసం అచంచలంగా ఉన్నంత దైవికంగా గొప్పగా ఉంటుంది. కాబట్టి ఓటమిని అంగీకరించకుండా లేచి నా నామస్మరణతో ముందుకు సాగు. నీ సమయం రాబోతోంది. నా ప్రియ భక్త, ప్రతి నొప్పి, ప్రతి ఆలస్యం, ప్రతి విరుగుదల నిన్ను బలపరిచే మాధ్యమమే అని అర్థమైనప్పుడు నీ లోపల అచంచల శాంతి జన్మిస్తుంది. ఎందుకంటే అదంతా వ్యర్థం కాదని, నేను నీకోసం ఎన్నుకున్న మంజిల్ వరకు తీసుకెళ్లే తయారీ అని తెలుస్తుంది. ప్రపంచం నిన్ను తిరస్కరించినప్పుడు, ద్వారాలు మూసివేయబడినప్పుడు నిరాశపడకు. ప్రతి మూసిన ద్వారం వెనుక నేను నీకోసం కొత్త పెద్ద అవకాశం సిద్ధం చేశాను. అది నిన్ను నిజంగా ఉండాల్సిన చోటికి తీసుకెళ్తుంది. నీ జీవితం నా ప్రణాళిక యొక్క దారాలతో నేయబడింది. కొన్నిసార్లు ఆ దారాలు చిక్కుకున్నట్లు కనిపిస్తాయి, కానీ చివరికి అవి అందమైన చిత్రాన్ని సృష్టిస్తాయి. దాన్ని చూసి నీవే ఆశ్చర్యపోతావు. కాబట్టి ప్రస్తుతానికి హతాశుడవకు. రాబోయే కాలంపై సందేహం చెయ్యకు. నేను నీతోనే ఉన్నాను. నా ఉనికే నీకు అతిపెద్ద హామీ. నీ సీమలతో విరిగిపోతున్నప్పుడు, ఇక ముందుకు సాగలేననిపించినప్పుడు నా శక్తి నీ లోపల దిగుమతవుతుంది. నిన్ను అడ్డుకున్న అసాధ్య కార్యం ఈ రోజు నీ ముందు తలవంచి నిలబడుతుంది.
నా ప్రియుడా, నీ జీవితంలోని ప్రతి ఉతారా చఢావులో నేనే నీతో నిలబడి ఉన్నాను. నీవిక సహించలేననిపించినప్పుడే నా కృప కొత్త మార్గం తెరుస్తుంది, నిన్ను ఆదుకుంటుంది. అంధకారం అంతా ఆవరించినట్లనిపించవచ్చు, కానీ గుర్తుంచుకో, అంధకారం ఎన్నడూ శాశ్వతం కాదు. ప్రతి రాత్రి తర్వాత ఉదయం వస్తుంది. ఆ ఉదయమే నీ జీవితంలో కొత్త ప్రారంభానికి సంకేతం. నీవు నీ హృదయాన్ని నాకు తెరిచిన క్షణమే నీ భాగ్యాన్ని మార్చే ప్రారంభమవుతుంది. నా బిడ్డ, ఈ సమయం నిన్ను విరగడానికి కాదు, నిన్ను రూపొందించడానికి వచ్చింది. నీవు మరింత బలవంతుడవు. నీ నిజమైన ఉద్దేశ్యాన్ని గుర్తించాలి. నీ ప్రతి కన్నీటిని చూశాను, ప్రతి పిలుపును విన్నాను. త్వరలోనే నీ ప్రార్థనలకు సమాధానం నీకు లభిస్తుంది, నీవు ఊహించని రూపంలో. నా ప్రియభక్త, నీకోసం నేను తెరిచిన ద్వారాలను ఎవరూ మూయలేరు. నేను అవకాశం సిద్ధం చేస్తే ఏ శక్తి, ఏ పరిస్థితి, ఏ మనిషి దాన్ని నీ నుండి తీసుకోలేదు. ఇది నీ నియతి. నీకోసం ఉన్నది ఎవరూ తీసుకోలేరు. విశ్వాసముంచు, నేను నిన్ను నీవు ఉండాల్సిన చోటికి తీసుకెళ్తున్నాను. నీ కష్టం వ్యర్థమవుతోందనిపిస్తుంది, కానీ నీవు విత్తిన ప్రతి బీజం సరైన సమయంలో ఫలిస్తుంది. ఇప్పుడు నీవు ప్రతీక్షలో ఉన్నావు, కానీ ప్రతీక్ష అంటే వైఫల్యం కాదు, అది తయారీ సమయం మాత్రమే. నా ఆశీర్వాదాల వర్షం కురిసినప్పుడు నీవు దాన్ని స్వీకరించే యోగ్యత కలిగి ఉండాలని కోరుకుంటున్నాను. నా ప్రణాళికలు నీ ప్రణాళికల కంటే గొప్పవి. నీవు చిన్న అడుగుల్లో ఆలోచిస్తావు, కానీ నేను నీకు మొత్తం మార్గాన్ని చూస్తున్నాను. నీవు అడ్డంకి చూసే చోట నేను వంతెన సిద్ధం చేస్తున్నాను. నీవు అంధకారం చూసే చోట నేను వెలుగు పంపుతున్నాను. నీవు ఒంటరిగా లేవు. నీ ప్రతి ప్రార్థన, కన్నీరు, నొప్పి నేను విన్నాను, చూశాను. నీ పోరాటాలు వ్యర్థం కాలేదు. నీ ఆత్మను బలపరుస్తున్నాను. విజయం వచ్చినప్పుడు నీవు విరగకుండా మరింత ఎత్తుకు ఎగరాలి. సమయం వచ్చింది. నీ భయాలను వెనక్కి వదిలేయాయి. నీ ముందు వచ్చే అవకాశాలు నిన్ను భయపెడతాయి, ఎందుకంటే అవి నీ శక్తి కంటే పెద్దవి. కానీ గుర్తుంచుకో, నీ శక్తిపై కాదు, నా శక్తిపై ఆధారపడాలి. నేను నీతో ఉంటే ఏదీ అసాధ్యం కాదు. నీకోసం నేను ఇతరులు చూడలేని మార్గాలు సృష్టించాను. ప్రజలు అన్ని ద్వారాలు మూసివేయబడ్డాయనుకున్నప్పుడు నేను నీకోసం ఎవరూ మూయలేని ద్వారం తెరుస్తాను. ఇది నా ఇచ్ఛ. అది నిన్ను ముందుకు తీసుకెళ్తుంది, మనుషుల నిర్ణయం కాదు. నీ జీవితంలోని ప్రతి అవకాశానికి నేనే సృష్టికర్తను. నీకోసం నేనుంచినది ఎవరూ తీసుకోలేరు. పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ఉన్నా నా సమయం వచ్చినప్పుడు అంతా మారిపోతుంది. ఆ మార్పును ఎవరూ ఆపలేరు. అంతా కోల్పోయాననిపించినప్పుడు తెలుసుకో, నేను నిన్ను మరింత ఉన్నతంగా తీసుకెళ్లే తయారీ చేస్తున్నాను. నా ప్రణాళికలు ఎల్లప్పుడూ నీ మేలు కోసమే. నేను నిన్ను తీసుకెళ్లే మార్గం కష్టంగా అనిపించినా చివరికి అది నిన్ను వెలుగు మరియు ఆశీర్వాదం వరకు తీసుకెళ్తుంది. నా ఆశీర్వాదాలు నీకోసం సమయానికి ధరిత్రిని తడిసే వర్షంలా ఉన్నాయి. రాబోయే రోజుల్లో నీకోసం ఎంత పెద్ద కృప కురుస్తుందో నీ ఊహించలేవు. కేవలం విశ్వాసముంచు, ధైర్యంతో ప్రతీక్షించు. నీ జీవితం ఏ మనిషి మాటలతో నిర్ణయించబడదు. నీ భాగ్యం నా చేతుల్లోనే ఉంది. నేను నీకోసం మాట్లాడినప్పుడు బ్రహ్మాండంలోని ప్రతి శక్తి నీ పక్షాన పనిచేస్తుంది. ఇది సత్యం, దీన్ని ఎవరూ మార్చలేరు.